తెలంగాణలో రేపటి నుంచి రవాణా డెలివరీ సేవలకు బ్రేక్ పడబోతోంది. ఆటోలు, క్యాబ్లు, యాప్ ఆధారిత రవాణా సేవలతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి డెలివరీ సేవలు నిలిపివేస్తామని 16 వాహన సంఘాలు ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లుగా వెల్లడించింది. చాలాసార్లు ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించినా స్పందన లేదని ఆ సంఘాలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ వర్కర్లకు న్యాయమైన ఛార్జీలు, స్థిరమైన ఆదాయం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రూల్స్ను వెంటనే అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025ను అమలు చేయాల్సిందిగా వాహన సంఘాలు జేఏసీ కోరుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మనతో పాటు ఉన్నారు హరికృష్ణ. ఓవర్ టు యు. స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా ఇన్స్టామార్ట్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి క్యాబ్ సర్వీస్, ఆటో సర్వీసులు కూడా బంద్ ఉంటాయని చెప్పేసి జేఏసీ ప్రకటించడం జరిగింది. మొత్తంగా 16 ఈ యొక్క సంఘాలు మొత్తంగా కూడా రేపటి నుంచి కూడా ఈ యొక్క బంద్ అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే హామీ ఇచ్చే గిగ్ వర్కర్లకు సంబంధించి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఖచ్చితంగా మినిమం వేజెస్ వచ్చే విధంగా ఈ యొక్క యాప్కి సంబంధించి అటు ప్రత్యేకంగా ప్రభుత్వమే ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొని రావాలి. అంతేకాకుండా ఈ యొక్క ప్రైవేట్కి సంబంధించిన యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ యాప్లకు సంబంధించి కూడా కిలోమీటర్ మేరకు ఛార్జెస్ కానీ, అదేవిధంగా నిమిషాలకు సంబంధించిన ఛార్జెస్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క విధించే విధంగా అమల్లోకి వచ్చే విధంగా ఉండాలి. తద్వారా స్థిరమైన ఆదాయం ఈ యొక్క గిగ్ వర్కర్లకు అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క జేఏసీ అయితే బంద్కు పిలుపునిచ్చడం జరిగింది. అంతేకాకుండా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. సో ఇప్పటికే ప్రభుత్వానికి చాలాసార్లు కూడా ఈ యొక్క అప్పీల్ చేశాము, కానీ ప్రభుత్వం నుండి ఎట్లాంటి స్పందన రాలేదు. సో అందుకోసం అని చెప్పేసి మేము బంద్కు పిలుపునిస్తున్నామంటూ కూడా గిగ్ వర్కర్స్ జేఏసీ మొత్తంగా కూడా 16 సంఘాలన్నీ కూడా కలిసి ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపటి నుంచి కూడా ఈ యొక్క బంద్ అమల్లోకి వస్తున్నట్టుగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.